అన్నా ఇది అమెరికా లైవ్ షోస్లో రెగ్యులర్గా పార్టిసిపేట్ చేసే డ్రాక్స్ గారు ఒక మెడికల్ డాక్టర్. ఇండియాలో ఎంబీబీఎస్ చేశారు. ఆయన అమెరికాకు వచ్చి పిహెచ్డి చేశారు. ప్రస్తుతం ప్రాక్టీసింగ్ మెడికల్ డాక్టర్ కానప్పటికీ ఇండియాలో ఎంబీబీఎస్ చేసి అమెరికాకు వచ్చి డాక్టర్ వృత్తిలో స్థిరపడాలనుకునే వారి కోసం ఆయనకి చాలా విషయాలు తెలుసు. కామెంట్ సెక్షన్లో ఒక వ్యూవర్ అడిగారు, నేను ఎంబీబీఎస్ చేశాను, అమెరికా రావాలనుకుంటున్నాను అన్న దానికి ఆయన రెస్పాన్స్గా అసలు ఏమేంటి, ఇక్కడ పరిస్థితులు ఏంటి అన్న విషయం గురించి డ్రాక్స్ గారు డీటెయిల్గా చెప్పారు. ఇది అక్టోబర్ 12వ తారీఖు జరిగిన లైవ్ షోలో ఆయన ఇచ్చిన సలహాలు. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు యూట్యూబ్లో కానీ ఈ వీడియో చూస్తూ ఉంటే ఈ వీడియో కింద షో నోట్స్లో ఒక లింక్ ఉంటుంది. అది చిన్న సర్వే, 7 ప్రశ్నలు మాత్రమే, మీకు 5 నిమిషాలు కూడా టైం పట్టదు. అనానిమస్ సర్వే, మీ పేర్లు నమోదు కావు, మీరు ఎక్కడి నుంచి చేశారో కూడా నమోదు కాదు. దీని ఉద్దేశం వీక్షకుల గురించి ఎక్కువ తెలుసుకోవాలని, మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు, నేను అనుకున్నది సాధించగలుగుతున్నానా లేదా ఈ వీడియోలో అన్న గురించి నాకు తెలియాలి. ఎందుకంటే నా కాంటెంట్ని నేను అడ్జస్ట్ చేయాలి. అంటే నా ధ్యేయం మారదు, కానీ డెలివరీ విధానం మార్చుకునే అవకాశం నాకు కల్పించండి. అందుకే ప్లీజ్ టేక్ ఏ ఫ్యూ మినిట్స్ to take this survey. Thank you. A quick point after you make it. Well, I think I saw a comment last time someone was asking specifically about నేను ఎంబీబీఎస్ చేస్తున్నాను, యూఎస్ వద్దాం అనుకుంటున్నాను అని చెప్పి పెట్టారు. బట్ ఇఫ్ యూ వాంట్ మీ టు అడ్రస్ ఇట్ ఇన్ ద లైవ్, ఐ కెన్ డూ ఇట్, ఆర్ మేబీ యూ కెన్. No, one second. You can do. Hey, go ahead and do that. So I just need a break, but you continue with your. I'll take like 3 to 4 minutes maybe. ఆయన అడిగింది ఏంటంటే, ఎంబీబీఎస్ చదువుతున్నాను, ఐ వాంటెడ్ టు కమ్ టు ద యుఎస్, ఈ చేంజెస్ వల్ల, H1B చేంజెస్ ఇవన్నీ మారటం వల్ల, ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వల్ల, షుడ్ ఐ గివ్ అప్ మై డ్రీమ్ ఆఫ్ కమింగ్ టు ద యుఎస్ అని చెప్పి అడిగారు. సో ఫర్ దట్ ఐ వుడ్ సే ద రియాలిటీస్ ఆన్ ద గ్రౌండ్ ఫర్ ట్రైనింగ్ ఇన్ యుఎస్ రెసిడెన్సీస్ హ్యావెంట్ చేంజ్ దట్ మచ్ దట్ యూ షుడ్ అబాండన్ యువర్ గోల్ ఇఫ్ దట్ వాజ్ యువర్ గోల్. H1 కష్టం అవుతుందా, దాని తర్వాత H1 తర్వాత ఇమిగ్రేషన్ కష్టం అవుతుంది, దోస్ ఆర్ సపరేట్ క్వశ్చన్స్. సో యూ హ్యావ్ టు ఆస్క్ యువర్ సెల్ఫ్ 3 different questions. First thing is, why you want to come to the US? US, if you're coming here for training, to be a doctor, and then you want to work here and settle down here, they're all 3 different questions. Training kaithe, the pathways are still open, you can still take your MLE, you can apply for H1 దానికి రెసిడెన్సీ H1, సో లేకపోతే యూ కెన్ ఆల్సో గో త్రూ ది J1 route. 2 routes ఉన్నాయి, యూ కెన్ టేక్ బోత్ ఆఫ్ దోస్. ఎస్పెషలీ H1 ఈ 100,000 ఈ రూల్స్ పెట్టిందంటే, ఐ థింక్ ఈవెన్ ద ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఈస్ క్రియేటింగ్ ఏ ఎగ్జంప్షన్ ఫర్ హెల్త్ కేర్ ఫీల్డ్, సో దట్ మైట్ ద H1 రూల్స్ మైట్ నాట్ అప్లై టు హెల్త్ కేర్ ఫీల్డ్, సో దట్ ఈస్ స్టిల్ అప్లై కూడా చేయరు బికాస్ దే హ్యావ్ ఎ నీడ్, సో దే విల్ క్రియేట్ ఎ క్యావియట్ ఫర్ దట్ ఫీల్డ్. అగైన్ రెసిడెన్సీలు రావటం అంటే, రెసిడెన్సీలలో ఇన్ ద లాస్ట్ 20 years, 2005 నుంచి 2025 వరకు తీసుకుంటే 100 మంది అప్లై చేస్తే రెసిడెన్సీకి, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇంటర్నేషనల్ మెడికల్ గ్రాడ్యుయేట్స్, నాట్ జస్ట్ ఇండియన్స్, 100 మంది అప్లై చేస్తే 50 to 60% people are getting it. So that's pretty good odds. For people who have gone through entrances in India, I would say that's very good odds. So of the people who are applying for residencies, applicants 100 మంది ఉంటే 50, last year was 58 I think, but it always fluctuated between 50 and 60 international medical graduates. So very good chances. If you score well in your MLE, you have all the requisites, మీకు డన్ వెల్ ఇన్ స్కూల్, మెడికల్ స్కూల్లో ఇక్కడికి వచ్చి లైక్ maybe do a few observerships or have fellowships or whatever, you can get residency again. But if you want to go into the really good specialties, our reality, I don't know if you know it, most international medical graduates, especially Indian medical graduates, are restricted to primary care fields most of the time. I'm not saying all of them. 95% వరకు they either go into internal medicine, which is general medicine India, pediatrics, family medicine, psychiatry. ఈ ఫీల్డ్స్లోకి రిస్ట్రిక్ట్ అవ్వరు. యూ కాంట్, ఇప్పుడు సర్జరీ ఫీల్డ్స్ ఉంటే వెళ్ళేవాళ్ళు లేరా అంటే ఉంటారు, కొంతమంది ఉంటారు. ఐ నో ఫ్రెండ్స్ ఆఫ్ మైన్ వెంట ఇంటూ సర్జరీ, జనరల్ సర్జరీ, దే వెంట ఇంటూ ENT, పీపుల్ వెంట ఇంటూ ఆర్థోపెడిక్స్, బట్ లైక్ కౌంటింగ్ ఆన్ ఫింగర్స్. అంతమంది తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది. వన్ ఇన్ దోస్ ఫ్యూ హూ వుడ్ హావ్ మేడ్ దట్. రేడియాలజీలోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. సో దోస్ ఆర్ ద రియాలిటీస్ ఆఫ్ థింగ్. సో ఇఫ్ యూ వుడ్ ఆస్క్ మై opinion on, if you are someone doing MBBS and trying to come to the US,
యుఎస్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ roughly 20,000 మంది అంతమంది గ్రాడ్యుయేట్ అయితే ఎవ్రీ ఇయర్, ఈవెన్ దో దే ఆర్ ఇంక్రీజింగ్ ఎవ్రీ ఇయర్ 25,000 వరకు. రెసిడెన్సీ స్పాట్స్ ఆర్ 35,000. సో దెర్ ఇస్ a 10,000 gap. That is where all these IMGs come in. So you're suggesting, I mean, basically H1Bకి అది exempt కూడా కదా, సో మేబీ H1B ఇది డిఫరెంట్ అండి. H1BC you go through a lot of these consultancies ఉంటాయి. వాళ్ళలో if they are breaking a law, I can't really suggest with someone coming into సాఫ్ట్వేర్ వైపు వస్తే, if you get into a consultancy, right, you join a consult, though that guy breaks rules or something, right, he puts you on a bench, runs the payroll and breaks some laws, you are stuck because you don't have any power there. In the medical field you don't go through those things, at least. Okay, so you're coming for a residency. That's what I mean. Like na point ante maybe I wasn't clear enough. ఈ H1B fees కి మెడికల్ ప్రొఫెషనల్స్ ఎగ్జామ్ట్ అన్నాడు. ఎగ్జామ్ట్ ఇస్తారు, ఇవ్వకపోయినా ఇస్తారు గ్యారంటీగా. ఐ థింక్ దే కాంట్ సర్వైవ్ వితౌట్ దట్. I mean, that's rural hospitals already in peril. Then if you stop these, they'll be in a much bigger problem. నేను చూసిన లుకింగ్ అప్ రీసెంట్గా వన్ ఆఫ్ ద ట్రెండ్ దట్ వాస్ గోయింగ్ అప్, దట్ వాస్ ఇంకా ఎక్కువ ఉండే యాక్చువల్లీ సీట్స్, బట్ వన్ ఆఫ్ ద ట్రెండ్స్ దట్ హెస్ బిన్ టేకింగ్ అప్ లాట్ ఆఫ్ ద రెసిడెన్సీస్. ఇక్కడ 2 పాత్వేస్ ఉంటాయి డాక్టర్ అవడానికి. ఎండి స్కూల్ ఒకటి, డాక్టర్ ఆఫ్ మెడిసిన్, ఇంకోటి డిఓ స్కూల్, డాక్టర్ ఆఫ్ ఆస్టియోపతిక్ మెడిసిన్. ఇది వరకు డిఓ స్కూల్స్ వాళ్ళకి డిఓ స్కూల్ సపరేట్ రెసిడెన్సీస్ ఉండే. దే యూస్ టు హ్యావ్ దేర్ ఓన్ రెసిడెన్సీస్, ఎండి రెసిడెన్సీస్ కాకుండా. I think around 2015 తర్వాత ఎప్పుడు దే చేంజ్ ద రూల్స్ వేర్ డిఓ స్కూల్స్లో కూడా చేస్తే యూ కెన్ అప్లై ఫర్ ఎండి రెసిడెన్సీస్. సో వాళ్ళు కూడా కంపీట్ చేయడం మొదలైంది, వాళ్ళది ర్యాపిడ్గా పెరిగింది. సో లాట్ ఆఫ్ ది స్పాట్స్ ఆర్ టేకన్ అప్ బై దెమ్ టు డిఓ స్కూల్స్. కానీ దానికి ప్రపోర్షనల్గా ఈవెన్ దో ఫెడరల్ ఫండింగ్ పెరగకపోయినా కానీ లోకల్ హాస్పిటల్స్, లోకల్ అదర్ నాన్ గవర్నమెంటల్ సపోర్ట్లతో దే హెవ్ బీన్ ఇంక్రీజింగ్ ద రెసిడెన్సీ స్పాట్స్ గ్రాడ్యువల్లీ ఎవ్రీ ఇయర్ across the country, and they have increased by, I think they doubled in the last 20 years, like 22,000 and only, but I think they're 44,000 or something like that. So ఈ MD graduates 25,000, DO graduates మిగతా ఇంకో 6,000 అలా వచ్చినా కానీ you still have a 10,000 to 11,000 gap that needs to be filled by international. That's a pretty good information అండి. సో అంటే ఇదంతా probably available by googling it, but no, NRMP releases reports every year, and NRMP అంటే నేషనల్ రెసిడెన్సీ మ్యాచింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. దట్ ఈస్ ద వన్ దట్ డస్ ద మ్యాచ్, వేర్ మెడికల్ స్కూల్ అయిన తర్వాత యూ రైట్ యువర్ MLE and then apply to residencies and they match it. That's the program that does it. They release a report every year. ఈ ఇన్ఫర్మేషన్ అంతా దాంట్లో ఉంటుంది. Yeah, this is fantastic information. దీన్ని సెపరేట్ గా ఎక్స్ట్రాక్ట్ చేసి అప్డేట్ వీడియో పెడతాను. Yeah, thank you for anybody medical school now final year లో రాయటానికి ఆలోచించే వాళ్ళకి వాట్ ఎవర్ చేయి, ఆల్వేస్ try to do it multiple options. Don't put all your eggs in the MLE basket if you are preparing for it. Try always have a backup plan. MLE work avaledu, visa work out avaledu ante you'll have to have a backup plan. But workout అయితే I think it will be fine. Will you get గ్రీన్ కార్డ్ వస్తుందా, ఇక్కడ సెటిల్ అవుతామంటే దానికి ఆన్సర్ ఎవరి దగ్గర లేదు. నోబడి, ఐ డోంట్ థింక్ ఎనీబడి విల్ ఆన్సర్ దట్. నోబడి హ్యాస్ దట్ ఆన్సర్. ఐ హ్యావ్ కజిన్స్ లైక్ సూపర్ స్పెషాలిటీలు చేసి దే హ్యావ్ బీన్ ఇన్ EB 2 line, because డాక్టర్లు జనరల్గా దే హ్యావ్ టు గో త్రూ EB2. దట్స్ ఎ స్టూపిడ్ రూల్ unless you do a self application of EB1. Unless you are an academic physician అయితే then you have chance. Professor అయితే you have some publications, research, then you can go through the EB1B route, like an exceptional professor or researcher route. లేకపోతే EB1 సెల్ఫ్ అప్లికేషన్ పెట్టుకోవాలి, EB1A. అగైన్ దట్స్ బార్ ఇస్ లిటిల్ హైయర్. ఇట్స్ నాట్ యాజ్ ఈజీ యాజ్ EB1C, where you can punch some things and get through. So doctors, they're limited, but then if you want to have a career, get trained really in a good hospital, then want to go back and work anywhere in the world with a degree that's recognized most places in the world. Yeah, so you have to be clear-eyed about what you're planning, and the route is still there. At least 2030 వరకు అయితే ఉంది. ఓకే, థ్యాంక్స్ అండి.